యాంద అరుచుకుంటా ఉన్నారు. అది ఎవరు చెప్తారా? రాము చెప్తారా, యశవంత చెప్తారా, లక్ష్మీ చెప్తారా? పారకూడదు కదా. నీళ్ళు చల్లండి. అబ్బాయికి ఏనది పావురా యాభై ఊరికి అదే సబ్బిత్తలా కాలంలో నడిచి వస్తామన్నా తొక్కే నడుకొని పైకి ఎక్కేసింది. ఆ వారు వాడు చల్లుతున్నాడు, మనం ఈ వారు చల్లుతున్నాం. ఆడి యాంగ్ గుట్టింది ఏమో కానీ కాలుతో కూడా కొద్దిసేపు ఇప్పటికీ కానీ పని చేయట్లేదు. జూ 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 అని లాతుంది. కానీ ఆడు గుట్టేసింది. చిన్న నొప్పి పడట్లా. అప్పటి నుంచి బయటకు వచ్చా మళ్ళీ లోపల పోవాలంటే భయం వేస్తా ఉంది. ఇంతకు ముందు ఆడ చూస్తే 2 పాములు, 1 పాము చూస్తే పైకి ఎక్కేసా. చూడండి అడిగే పరమేనారా అది కాదు పుట్టిందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరాంపూడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నాం. వీడియోలో ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలానే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్స్ వేసుకుని మా ఊరి చెరువు మీదకి వెళ్ళి ఆడ ఒక బొంత చూసుకుని చేపలు అయితే పట్టబోతున్నాం. అక్కడ పోయి అక్కడికి వెళ్ళినాక మనకి ఏం చేపలు పడతాయో మొత్తం అయితే చూద్దాం. వీడియో ముడికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. చాలా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు ఆడ ఒక మంచి బొంద ఎతికి అందులోంచి చేపలు చల్లి పట్టాలి. అందరు తలా ఒక దెబ్బ ఎత్తుకున్నారు. ఎవరు చేపలు పడతారా? ఆడుతూ పాడుతూ ఈ రోజు ఇప్పుడు మనం ఎత్తుపోయే దెబ్బలన్నీ నిండిపోవాలి. ఈ దెబ్బ నాకు ఫ్రై చేసేది అందరు తల ఆడ బాదం ఫస్ట్ రా అవును అదుకోరా ఆడ పోయేసి వల్ల ఏమైనా చాలా పడ్డాయని చూద్దామండి. వీళ్ళు ఏం చేస్తున్నారా? పట్టణ అయితే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, దీంతో పడేస్తారంట. శ్రీరామ్ మీరు షార్ట్ వేసుకుని వచ్చాడు, నేనేం ప్యాంట్ వేసుకుని వచ్చా. ఏనో మాట ఏనో మేము మాట ఏనో చచ్చిపోయింది జిలేబీ. కప్పలు మేము కూడా అదే విధంగా వీళ్ళకి కనబడిన ప్రతి బొందలో చేపలు ఉన్నాయని చెప్పేసి ఆగిపోతానే ఉన్నారు. యారా రేపు పొద్దు పోద్దురా పొట్టయితే. అబ్బా పెద్దదిరా, తినరా అదుగారు వెళ్తున్నారా? పేడ కురకలు అయ్యి అసలు తినరు. తింటావా? అవి చూడడానికి ఎట్టుంటాయంటే దయ్యం ఉన్నట్టు ఉంటాయిరా. ఏడరా ఏడ కొరమని బతుకుందరా? పట్టరా కొరమేనా పట్టుకో. ఒరే ఫస్ట్ యశ్వంత కొరవని పిల్లని పట్టినాడయ్యా. నేను చెప్తే నమ్మలేదు వీళ్ళు, కానీ నాకే చిక్కింది. పట్టాడు కొరవని పిల్ల. జిలేబిరా ఇంకోటా కొరవని పిల్ల అదే పట్టు. ముద్దది పిల్ల అదో చిన్నపిల్ల ఇటీ ఆడేద్దాంలే, ఏదైనా పెద్ద కుంటలు వేద్దాం. ఇంకో బయట ఆడ బాంబండ్రా కబాన్ పడతాం. ఏడు ఎందుక అబ్బా వీళ్ళు వచ్చాడట్లేరు. వాళ్ళైతే ఆ గుంటలోనే ఉండిపోయినారు. మేము పోయేసి బొంద చూడడానికి పోతా ఉన్నాం. బొందలు ఉన్నాయో లేదో చల్లేసినారు కానీ తెలియదు. నిన్నటి నుంచి చల్లుతా ఉన్నారు మా దాంతో ఉన్నా. ఈ బొందల్లో చేపలు పడతామని వచ్చినాము. పాములు కనిపిస్తున్నాయి. నాకు బాగా అది ఏం పాము కరెక్ట్గా చూడాల. ఇవి నాకు వదిలేసినట్టు లాస్ట్. ఇగో ఈ గుంటలన్నీ చల్లేస్తున్నాయి. నేను చూసింది ఇదిగో ఏడే ఈ గుంటే. ఇది కాదు అది అవతలది. అవతలదా దాని అవతలదా తినట్లేదే. అమ్మ ఈ కాదురా చూడండి ఎట చేపలు తిరుగుతున్నాయి. ఓ అమ్మ యశ్వంత పట్రా. ఇదే పట్లాగు ఒరే ఈడికి పోలే కనపడుతున్నాయా? చూడు కల ఆడుతున్నాయి.
చెరువు ఎంత పెద్దది ఉంటే ఆ చెరువు సగం ఈ పేర కొడుకులే ఉన్నారా పేర కొడుకులా వచ్చింది మరి నా కోసం వీడికి ఎక్కడ పడుతున్నారు కొరమేలా బొమ్మడా ఇది బొమ్మడా ఏదో ఒకటి ఏదో ఒక డాయి పట్టేశాడు ఆడ పైన ఉండేది అదిగో ఇప్పుడు పైకి వచ్చింది చూడాలి పెద్దది ఒకటి అదిగో అదిగో పైన ఆగుండేదా ఆ ఆగుండేది బకెట్తో వారలా దీంతో పెద్దది చూడరా ఇంకా బకెట్ ఇస్తా కదా నేను పోసేదానికి దీంతో ఇంకోటి దాంట్లో అన్ని ఒక దాంతో వేసుకోండి దీంతో ఇప్పుడు దాంతో దీంతో అన్ని ఉన్నాయి ఇంకో బకెట్ ఉన్నా వేడిగా కాఫీ పోస్తే పైన పొగలు వస్తాయి చూడ్రి అమ్ము ఆ మారికి ఎగరుతున్నారు ఇయ్య చూడరా పేర కొడుకులా ఎట్లా అది కొరమని కాదులేరు అదే పేర కొడుక మొత్తం పేర కొడుకే ఇది పడరా దాన్ని పడరా ఈడ్రా అప్పుడే ఏంద్ర ఇదే అబ్బా పేడ కొరక పెద్దది అదే నీదే ఈరా ఈరా ఆడిపోయేది అండి పేడ కొరక ఫ్రెండ్స్ ఇది ఆడ చేప పడిందంట కొరమేనే నిజమో అబద్ధం పదం యాంద అరుచుకుంటా ఉన్నారు యారా యారా కొరవేనా ఏ పెద్ద కొరవేనా పెద్దదేనా యాంద్ర పెద్దదేనా పెద్దదేనా కొరవేనా పెద్దదేనా పెద్దదేనా సాల్రా 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 ఒక అర కేజీ ఉండదా అర కేజీ ఉండదా అది ఎవరు చెప్తారా రాము చెప్తారా యశవంత చెప్తారా లక్ష్మీ చెప్తారా పేరకొడు కదా ఈ ఆంధ్ర సగం సగం పేరకొడుకులా ఉన్నాయా గొడ్ల పోతే పోయినా కానీరా అదిగో 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 అదే అదే ఓడి చిక్కినట్టు చిక్కింది రోడిక నీళ్ళు చల్లండి నీళ్ళు చల్లండి నీళ్ళు చల్లండి ఏదరా పెద్ద కారం అని చెప్పి ఏదరా పెద్ద కారం ఏసా చీపిరా ఏసా చీపి కరమే ఓ అమ్మ చాలా పెద్దరా ఊరే వాళ్ళు ఊరే మిస్ చేసినారు దాన్ని ఆ గుంట్లో కొరమని ఎడ చూసినారు దాన్ని ఊరే అది వీడికి ఎట్ట కనిపించింది నాకు అర్థం కలదురా దేంట్లోకి దాంట్లోకి ఎడబోతుంది ఎగిరా నీళ్ళు అంత పోయిపోలేదులే ఏదా చెప్పి గప్పునుకో ఊరే బగిడి సరిపోయింది ఇదే ఒరే ఒరే రాము అట్ట పైకి ఇట్ట కాదు అట్ట దూరే పైకి అంటున్నా ఏ రాము నేను చెప్పిన మాట నువ్వు అట్ట దూరా పైకా ఉన్నాయా ఉన్నదా ఇంకో కొరమేనా తగిలిందా ఓడి మీద పోసేస్తావు చూసిపోయి నిదానంగా ఫ్రెండ్స్ ఇంకో కొరమైన కూడా ఉన్నదంట ఈ బందులో వాళ్ళు ఊరేగాని మహానుభావులు ఇది ఎప్పుడో పట్టినట్టుకున్నారు ఈ బందుని ఏ సాధించారా చిన్నది ఏయ్ ఇగరు చిన్నది అవన్నీ గట్టి మీద వేసేయాలి చచ్చిపోవాలి ఆల్మోస్ట్ పురకలన్నీ అయ్యా అంతరించిపోతాయి ఈ కొరమేలన్నీ అంతరించిపోతున్నాయి పోయిన రాను యాంది కసి అంట యారు చూసిన అయ్యాకుండా ఎక్కువ అయ్యే
ఇంతకుముందు అయ్యో దయ్యాల చేపలు అంట అవి ఉన్నాయి, ఇప్పుడు ఇవి వచ్చేస్తున్నాయి. ఒక్క కొరమైన పడింది, దాని తర్వాత చిన్న కొన్ని పడ్డాయి. అవి ఎత్తుకొని దాని తర్వాత గుంట చెక్కలు అవన్నీ చల్లేస్తున్నారు. గుంట కోసం ఎత్తుకుతా ఉన్నాం. రే వెళ్ళాడు ఎడవో చూసిన అది మర్చిపోయినాడు ప్లేసా, గుంటల ప్లేసా. పోయే కొన్ని నీళ్ళుండవు. సరే అరవండి అటు సైడ్ ఏమైనా ఉంటే. క్యాంపింగా ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేద్దాం వద్దు ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ప్లేస్ మాత్రం హైలైట్లో ఉంది. మొత్తం నున్నగా క్రికెట్ గ్రౌండ్ చేసుకోవచ్చా? క్రికెట్ గ్రౌండా? ఒక్కరు దిక్కు వెళ్ళిపోయినారు. అమ్మా అబ్బా, ఏడు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేప పిల్లలు ఉన్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు. దీని నిండా వచ్చేస్తాయి ఇప్పుడు. అడగనలా మొత్తం పిల్లలే. బుడ్డు. మాకు అసలు గుంటలే కనబడట్లే, గుంటలే లేవు. మేము చూసుకున్న బొందలు అన్నీ ఆల్రెడీ చల్లేస్తున్నారు. పోయి తిరుక్కుని వచ్చాం. అది జల్దాం నిన్నే వచ్చి చూసినాం, ఈ రోడ్డుకి చల్లేస్తున్నారు. ఉంటారా ఒక్క రొంతలా పైకి ఎక్కేది పాము. ఎటపోయింది అమ్మా, గుండెతో కూడా అయిపోయిందిరా. వస్తావా నా కాలంలో తట్టుకుంటా, చప్పన పైకి ఎక్కేసింది. దెబ్బతో కూడా నా వల్ల నాయన నువ్వుగా భయపడిపోలే రాజా. నా పైకి ఎక్కేది పామురా. యాభై ఊరికి అదే సబ్బిత్తర్లా కాలంలో నడిచి వస్తామన్నా తొక్కే నడుకొని పైకి ఎక్కేసింది. ఎట పోయింది అది. ఫ్రెండ్స్ మొత్తం అయితే తిరిగినాము. ఆడైతే ఒక కొరవ పడింది కదా, ఆ నుంచి మధ్య అంతా తిరిగినాము. లాస్ట్కి గుంట అయితే కనిపించింది. ఈ గుంటలో కూడా ఉంటాయో ఉండవు చూద్దాం. దీని అయితే కానీ దీన్ని చల్లియాలా, చల్లి పట్టాలా. ఇదో రా రంగంలో దిగు. మనం చూసిన గుంట చల్లేస్తున్నారు, లేదంటే దాంతో చల్లుకుంటాం. అవునా? దీంతో ఏదో ఉంది దీంతో. కానీ ఒక లచ్చిమూ మీ తమ్ముడు అట్టుబడి అట్టు వెళ్ళినారా? లేరు, కొసబోయినారు, ఎత్తుకుంటూ వెళ్ళినారు. ఉండ్లా ఏం తగలా? ఏయ్ బాగా చూడు. బాగా చూడు. ఏ అది ఏందో ఒకటైతే ఉంది పెద్దది. ఒక్కటి ఉంది పెద్దది, దానికోసం ఇంత రిస్క్ చేయాలి. గదుగో కాలుతుంది చూడు. ఏదో గుచ్చుకున్నదిరా. అవి జల్లినట్టుకున్నారు. ఇంత పెద్ద జల్లు ఉంటారు వచ్చా. ఇంత ఉంటాయో ఉండవో కూడా తెలీదు. కాకపోతే ఈ గుంట అయినా చల్లి ఇంకేడా లేవు, మొత్తం చల్లేస్తున్నారు. దీన్ని జల్లి ఉన్నట్టుకు పట్టుకొని పోవడమే. ఎరా చల్లు. చల్లో. ఆ వారు వాడు చల్లుతున్నాడు, మనం ఈ వారు చల్లుతున్నాడు. కొడుతుందంట. మళ్ళీ చూడు ఆడు ఊతున్నాడు, తల మీద ఊతున్నాడు. లోపలంతా కొడతా ఉంది. మాట పడుతుందా? అయ్యి మనం లాంచ్ చేస్తాయి కానీ తేలు మాయా నీళ్ళప్పుడల్లా సరక్ అని కొడుతుంది. గ్రేట్ రా. నేను ఒక్క బందులో ఒక్క కొరవనా అడితే ఖచ్చితంగా ఉంటాయిరా. కట్టాలా చల్లారా కట్టేరా. గిరిగని పిల్లలు కొట్టది. గిరిగని పిల్ల
భయంకరంగా పుట్టిందిరా. నా కాలు ఎంత నొప్పి పడుతుందా? ఏదో కుట్టే నిజంగానే. కాలు పని చేయట్లేదురా. ఇదో క్యాప్ 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 వేసుకో. క్యాప్ క్యాప్లో పోయి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చల్లినాము ఇంకా అదిగోండి చూడండి ఆ గుంటలో చల్లినా, నేను వచ్చేసరిగా ఆ పక్క చల్లినా, ఇంకా సగం కొద్దిగా అట్టనే ఉన్నాయి. లక్ష్ము ఎంగడేసి ఇందాక ఇట్లా పోయినారు, ఏం ఎత్తుకొని పోలా, కాకపోతే చేప ఏదో పట్టుకొని వస్తున్నారు పెద్దతోటి. ఒరే చిరో చేతిలో ఉన్నట్టు ఉంది రెండా, ఒకటి పెద్ద జిలేబీ ఒకటి గెండి పక్క మారుకుంది, ఒకటి గెండి పక్కి ఎడబడినారా కర్త కొట్టినారా? మీరు అంత పెద్ద ఎడబడినారు ఏ వస్తువు లేకుండా? అబ్బా జిలేబీ ఎంత ఉందో. ఒరే సరైనది పట్టుకొచ్చారు వీళ్ళిద్దరు, గ్రేట్ రా. ఏపడా జిలేబీ సరైనది ఇది. ఒరే ఎట్టబడినారయ్యా రా, వీళ్ళతో భూమి నుండి పట్టుకొచ్చి ఉండొచ్చు నాలుగా. లక్ష్మా ఆ కొద్దిగా నీళ్ళు చల్లేస్తే ఉంటే ఉన్నట్టు లేదంటే లేదు లక్ష్మా. ఎగోరా అవి చల్లాలి ఇంకా. ఇంతవరకు ఏం చిక్కలా కానీ ఏదో కాలుతా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి లక్ష్మా చల్లాలా. కొనారుగా కట్టేసినాడు అశోక్. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు రంగంలో దిగినారు నీళ్ళు చల్లను. బా రాము స్పీడ్గా ఉన్నాడా? వాళ్ళు చల్తారులే, ఇస్తా ఉండు ఓపు పట్టు. ఇదిగో క్యాచ్. ఒరే లక్ష్మా నువ్వేందా పట్టుడా? నాకు అది ఆశ్చర్యంగా వీళ్ళిద్దరు పోయినారు, జిలాబీ ఒకటి ఇంకేంద్రయ్యా తాడిపక్కలు పెద్దవైతే. యాంద్రదా యాంద్రదా ఊరే చిన్నంగా లేదురా కొరవేనా? ఓడి కుట్టిందంట. భయపడ్డు రామగుడు బాగా కుట్టిందిరా లక్ష్మా. ఇప్పుడు ఈ నీళ్ళు నసక లక్ష్మా బాగా నొప్పి పడుతుందా? రక్తం కూడా వస్తుంది రే. ఊరే తేల్మాయ చూడండి ఇడికే రక్తం అట్టే వస్తా ఉంది భయంకరంగా. అది ఏముందా కానీ దాంతో జూ 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 అని మంట పడతలా. రామా జాగ్రత్త రామా, ఒకసారి కుట్టిందంటే అబ్బా చల్లే ఆల్మోస్ట్ అయిపోయినారా. ఎట్ట చల్లాలి అర్థం కావట్లేదు, నీళ్ళు కానీ చల్లేసినట్టు కానీ. బయట పడరా పరమేనా పరమేనారా? ఒరే అది కాదు పుట్టిందా?
చెప్పలా ఉందా సరైందనా చాలా సేపు రే ఇదేనా కొట్టదు కొరవేనా అబ్బా ఇద్దరు రక్తాలు కట్టించుకొని సామీరంగా ఫైనల్లీ ఏ నేలసాని బాబాక అట్టెత్తుకోబా దొరకబా అబ్బా ఆహా సరే కొరవేనరా సరైంది ఇదా కేజీ దిదా అబ్బా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వెళ్ళిన దానికి మాకైతే ఫలితం బాగా చిక్కింది. ఇదిగో ఇది కేజీ దాకా ఉన్నది, ఇది 1/2 కేజీ దాకా ఉంది. బా ఇదైతే 6 పడ్డది, ఇది 7 చెల్లింది. ఇది లక్ష్మిని కాకర్రా ఫ్రెండ్స్ లక్ష్మి గాని లాగనుంటే ఆ కొరవేను కూడా చూసున్నాం మేము. లక్ష్మి దయ వల్ల ఫస్ట్ ఆ కొరవేను అయితే చూసాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇదంతా తిరుక్కొని వచ్చాం. రాగానే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు, ఎవరు లక్ష్మి వెంకటేష్. తర్వాత మేము అశోక్ అదే అంటామన్నా మేము ఆనవా ఎవరు వచ్చి చెప్పింది నువ్వేరా చెప్తారా. ఆ తర్వాత వచ్చి రాము, నేను, అశోక్ వీళ్ళందరూ వచ్చి ఈ బంద్ అయితే చూసాం. ఫస్ట్ అయితే ఉండవని చెప్పాను, తర్వాత నీళ్ళు చేద్దాం, కష్టపడి నీళ్ళు చేస్తే దాంట్లో కూడా కొరమైన ఉన్నింది. మొత్తానికి మేము ఎన్ని చేపలు పట్టాం ఇప్పుడు మీకు చూపిస్తానండి. అశోక్ కాలు ఇంజరీ చెప్పలేదు చెప్తా కానీ ఇద్దరు గీరుకోను ఇదిగో చూడండి, ఇదైతే దాదాపు కేజీ పై ఉంటుంది, కేజీ దాకా ఉంటుంది, కేజీ ఉంటుంది. ఇంకోటేదా జిలేబీ ఇది 1/2 కిలో పైన ఉంది, 3/4 కిలో ఉంది జిలేబీ. లక్ష్మీ వెంకటేష్ పట్టుకొచ్చినారు ఈ రెండు కానీ ఈ రెండు ఈ లక్ష్మి వెంకటేష్ పట్టుకున్నారు. నీళ్ళు పట్టింది ఇంకో కొరమైన చూడండి. ఈ 2 కొరమేళ్ళు మాకు ఈరోజు లెక్క ముడి చాలా బాగుంది. ఎప్పుడు ఎంతవరకు మేము వచ్చినప్పటి నుంచి కొరవేన్లే చెక్కలు అలాంటిది. సరే వీటి కోసం మా వాళ్ళకి ఇద్దరికైతే కాలు ఇంజూరీ అయింది. ఇంజూరీ అంటే అట్ట కాదు, బ్లడ్ అయ్యేంద్రా తేమాలా అవి చెక్కలేదు పెద్ద తేలిమాయలు అవి కుడితే చిన్న నిబ్బొట్టు, మా వాళ్ళకి చిన్న నిబ్బొట్టు. అవి ఇప్పుడు ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ఉదయం నుంచి అందరూ ఖాళీగా ఉన్నారు, అది కాక ఈరోజు స్కూల్ లేవు, అందువల్ల ఉదయం వచ్చినాము. అందరిని బరవాయించాము. ఆడంతా కూర్చొని బడి కావడం సేపు ఆడే బాధాకాన్ని కొడుతున్నాం. ఇంకెందుకు రా సరదాగా చేపలు పోదామని చెప్పేసి చేపలకు వచ్చాం. ఇంకా చేపలకు వస్తే ఈ రోజు ఈ జిక్కే ఇంకా వీటితో ఏం చేద్దాం ఒకసారి మీరే కామెంట్ చేయండి. రేపు తప్పకుండా అయితే వీటి గురించి చేద్దాం. రేపు కానీ వద్దాం, మళ్ళీ రేపు సెలవే కదా. ఎందుకు నువ్వా ఆడకుండా పెట్టినావు నువ్వా? లగ్నం చేయాలరా. ఓకే పొద్దుపోతలా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎత్తుకొని ఇంటికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.